హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడీ ఫస్ట్ కిచెన్. ముందుగా మన వీడియోని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా వాళ్ళు అయితే నేను లగేజ్ సర్దాను కదా మా పాపకి. ఇప్పుడైతే వాళ్ళు వెళ్ళే టైం అయితే వచ్చిందండి వైజాగ్కి. సో లగేజ్తో అయితే రెడీ అయ్యారు. మా అత్తమ్మ మామయ్య బయటికి వెళ్ళి అయితే వాళ్ళని పంపించారు. నేను మా హస్బెండ్ అయితే బస్ స్టాప్ వరకు వెళ్ళాము. వర్షం వస్తుందండి ఇక్కడ చాలా. సో ఆటో అయితే బుక్ చేసుకొని ఇద్దరు పిల్లలు మా వదిన అయితే బయలుదేరింది. రెయిన్ వస్తుందని మళ్ళీ పైకి వచ్చి గొడుగు అయితే తీసుకొని వెళ్ళాను. మా పాప చూడండి అల్లరి, ఎడ్జ్కే కూర్చుంటానని ఇంకా సరే వాళ్ళ బావ వాళ్ళు అయితే కూర్చుంది. ఇంకా వెనకాలే నేను మా హస్బెండ్ అయితే తార్నాక్ పుష్పక్ బస్ స్టాప్కి అయితే బయలుదేరాము. ఇప్పుడైతే ఫ్లైఓవర్ ఎక్కామండి, సీతాఫలం మండి ఫ్లైఓవర్. ఇక్కడ ఉన్న వాళ్ళకైతే ఇది ఐడియా ఉంటుంది. సో బస్ స్టాప్కి అయితే రీచ్ అయ్యామండి. మా పాపకు వెళ్ళే ముందు అయితే కొద్దిగా లూజ్ మోషన్ అయింది. ఓకే మళ్ళీ ఇబ్బంది పడుతుంది అనేసి వాళ్ళని బస్ స్టాప్లో అయితే అక్కడ కూర్చోబెట్టి బస్సు మెట్టుగూడలో ఉందంటే ఒక 5 మినిట్స్లో మేము పక్క గల్లీలో మెడికల్ షాప్స్ ఉన్నాయండి. అక్కడ వెళ్ళైతే ఈమెకి మోషన్ మెడిసిన్ తీయడానికి వెళ్ళాం. ఫస్ట్ అయితే మెడ్ ప్లేస్కి వెళ్ళామండి. సో అక్కడైతే మెడిసిన్ అవైలబుల్ లేదు. అలాగే కొద్దిగా ముందుకు వెళ్తే అపోలో ఉంది. సో అపోలోలో అయితే మేము ఆమెకు మెడిసిన్ తీసుకొని రిటర్న్ అయ్యేసేపు కూడా బస్సు అయితే ఆగలేదండి. మేము వచ్చే వరకు అయితే వాళ్ళు బస్సు ఎక్కేశారు. సో లాస్ట్ ఎండింగ్లో అయితే మా పాపకి బాయ్ అయితే చెప్పాను. చూడండి మా పాపకి ఎక్కడికి విండో దగ్గరికి వెళ్ళి అయితే ఒక కిస్ అయితే ఇచ్చానండి. చూడండి ఎంత హ్యాపీగా తనైతే వెళ్తుందో. మా అల్లుడు మా పాప అయితే బాయ్ చెప్తున్నారు. మా వదిన అయితే లగేజ్తో అయితే ముందుకు వెళ్తుంది. చూడండి ఎలా బాయ్ చెప్తే ఎంత హ్యాపీగా ఉందో. సో బస్ అయితే ఫైనల్గా వెళ్ళిపోతుందండి. ఇంకా నేను మా హస్బెండ్ అయితే ఇంటికి రిటర్న్ అయ్యాము. సో ఇల్లంతా చాలా బోర్గా ఉందండి, మా పిల్లలు లేరు కదా. సో వెళ్తూ వెళ్తూ బిర్యానీ అయితే తీసుకొని ఇంటికి వెళ్ళామండి. ఫుడ్ అయితే అక్కడికి అయిపోయింది మధ్యాహ్నంది. సో బిర్యానీ తీసుకొని ఇంటికి వెళ్ళాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్.